తెలుగు అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి నిన్న పిఠాపురం వెళ్ళాడండి. వెళ్ళి పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడు, అతనికి ప్రజా పరిపాలన తెలీదని జగన్ అనే ఒక గుంట నక్క నిన్న పిఠాపురంలో ఊల వేసిందండి. ఎందుకు చెప్తున్నానంటే పిఠాపురం వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. కానీ తన పేరు మీద ఉన్న జగనన్న కాలనీ ఎళ్లి చూడకుండా ఎక్కడెక్కడో తనకు అనుకూలంగా ఉన్న చోట తిరిగి, తన మనుషులు 10 మంది పెట్టుకొని, వాళ్ళతో ప్రశ్నలేసి వాళ్ళకి సమాధానం చెప్పి, వాళ్ళ పేర్లతో గొప్పగా పలకరించినట్టు వాళ్ళంతా ఈ డ్రామాలు బాగా ఎక్కువ ఆడుతున్నాడు ఈ మధ్యన. ఆ యొక్క ప్రెస్ మీట్‌లలో. నిజమే జగన్మోహన్ రెడ్డి. నీలాగా ఎవరు ఉండలేరు, ఉండరు కూడాను. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఎవరొచ్చి సహాయం అడిగినా వెంటనే చేస్తారు. అలాగే ప్రజల్ని మోసం చేయడం పవన్ కళ్యాణ్ గారికి చేత కాదు. మాట మీద నిలబడడం ఆయన గొప్పతనం. అప్పులు చేసి మరీ ప్రజలకి సహాయం చేస్తుంటాడు. ప్రజలకి ఎప్పుడు సహాయం చేస్తాడు. తన దగ్గర డబ్బులు ఇస్తాడు. డబ్బులు లేకపోతే కూడా వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేసి మరీ మొన్న సహాయం చేశాడు. అందుకు మొన్న ఎగ్జాంపుల్ ఆంధ్ర రాష్ట్రానికి ఒక ₹1,00,00,000, తెలంగాణ రాష్ట్రం ఒక ₹1,00,00,000 సీఎం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చాడు. తర్వాత 400 పంచాయతీకి వాళ్ళ పంచాయతీకి ఒక ₹1,00,000 చొప్పున 4,00,00,000 ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన దానగుణం అటువంటిది. అది నువ్వు చేయలేవు అయి. కానీ పవన్ కళ్యాణ్ చేయగలడు. ఆయనకి రాజకీయం తెలీదన్నావు గదా! ప్రజా పరిపాలన తెలీదన్నావు గదా! అందుకే చెప్తున్నాను నేను. నీలాగా తండ్రిని అడ్డు పెట్టుకొని, ముఖ్యమంత్రి పోస్ట్ అడ్డు పెట్టుకొని, ఐఏఎస్ ఆఫీసర్‌లు బెంగుళూరు ప్యాలెస్‌కి రప్పించుకొని, డొల్ల కంపెనీలు ఏమి ఉండవు అక్కడ. డొల్ల కంపెనీలు పెట్టి లక్షల కోట్లు వాటికి ట్రాన్స్‌ఫర్ చేయించుకునే డబ్బుల్ని ఆ రకంగా ప్రభుత్వానికి మోసం చేసి, ప్రజలను మోసం చేసి 32 కేసులు సీబీఐ కేసులు పెట్టించుకునే ఘనత నీకే దక్కింది. మరి అటువంటి పవన్ కళ్యాణ్ చేయలేరు పాపం. తెలీదు ఆయనకి పవన్ కళ్యాణ్‌కి. పవన్ కళ్యాణ్‌కి తెలిసిందల్లా ఏంటంటే ప్రజలకు సేవ చేయడం, ప్రజలతో మమేకం అయిపోవడం, ప్రజలకి ఏ కష్టం వచ్చినా నా కష్టం అనుకోవడం ఆయన నైజం. తర్వాత ముఖ్యమంత్రి పదవి ఉంది నీకు. అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడు. మరి నీలాగా ఆయన దర్పంగా, దర్జాగా ఒక తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకొని, ఒక కోటలా కట్టించుకొని, ఒక 700, 800 పోలీసులతో అదేంటో జైలు గోడలో పెట్టుకొని ఆయన కాపలా ఉండలేదు. ఆయన తన ఆఫీసుని, తన నివాసాన్నే ఆఫీస్‌గా చేసుకొని పరిపాలిస్తున్నాడు పరిపాలన. ఆయన దర్జాగా ఉండొచ్చు, గర్వంతో కూడా ఉండొచ్చు. కానీ ఆయన చేయడు ఎప్పుడు కూడా. అలాగే ప్రభుత్వ ఖజానా ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవని తెలిసిన తర్వాత తన జీతం వదులుకున్నాడు. తనకేమైనా రాయితీలు ఇస్తున్నారు. అలవెన్స్‌లు అంటారు. బచ్చాలు ఇస్తుంటే కూడా అవి నాకు వద్దని చెప్పి తిరిగి ఇచ్చేసిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నువ్వెప్పుడు ఇచ్చినట్టు లేవు. జీతం ఒకటి పేరుకి జీతం అన్నావు గానీ మిగతాయి తీసుకున్నావు నువ్వు. ప్రజలు డబ్బు ఖర్చు పెట్టి ఆఫీసు, ఫర్నిచర్ ఇచ్చినా కూడా ప్రజల డబ్బుతోటి నాకు వద్దని చెప్పి వద్దని చెప్పి వెనక్కి పంపించేశాడు. ఎందుకంటే తను ఉంటున్న నివాసము దాన్ని ఆఫీస్‌గా చేర్చుకుంటాను. నాకు ఫర్నిచర్ ఏదో అవసరమైతే ఫర్నిచర్ నేనే కొనుక్కుంటాను. ఎందుకంటే ఖజానా డబ్బులు లేవు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు. అట్లా చేసావు జగన్మోహన్ రెడ్డి నువ్వు. ప్రజలను మోసం చేసి ప్రజల యొక్క డబ్బుని ప్రభుత్వ ఖజానాలో లేకుండా చేసి ఊడ్చేసి పోయావు. అందుకే ప్రజలు నీకు చెప్పుతో కొట్టి 11 సీట్లు ఇచ్చారు. అయినా నీకు సిగ్గు రాలా. ప్రజల సమస్యలు ఉండడం కోసం ప్రజావాణి కార్యక్రమం పెట్టడం తెలుసు ఆయనకి. అంతేగాని ప్రజలు మోసం చేయడం తెలీదు ఆయనకి. ఆయన తెలిసిందల్లా ప్రజావాణి కార్యక్రమం పెట్టి ప్రజల్ని కాపాడడం, వాళ్ళ యొక్క ప్రజల సమస్యలు తీసుకోవడం, అవి వెంటనే నెరవేర్చడం ఆయన గొప్పతనం. అవసరమైతే ప్రజల కోసం లోపల అక్కడ దారిలో ఉంటే అక్కడే కూర్చొని, ఆ రోడ్డు మీద కూర్చొని ఆ ప్రజల సమస్యలు విని నెరవేర్చడం, అవి వాళ్ళ యొక్క కోరికలు, ఆ యొక్క సమస్యలు లేకుండా చేసి వాళ్ళని సాల్వ్ చేయడం ఆయన గొప్పతనం. మరి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రజానాయకుల లక్షణాలు. మరి ఈ లక్షణాలను ప్రజానాయకుడు అని అనరని నువ్వు అంటుంటే మేమేం మాట్లాడలేము ఇక మేము. ఎందుకంటే నువ్వు మోనార్కు కదా! అందుకే ప్రజలు నిన్ను చీ కొట్టారు.
అయినా నీకు సిగ్గు లేదు. కానీ నేను సిగ్గు విడిచి నేను మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఆడాడు. పవన్ కళ్యాణ్ ప్రజాపాలన తెలీదంటే, మరి ఇవన్నీ ప్రజలకు తెలివి కోసం చేసే పవన్ కళ్యాణ్ చేసే పనులే ఇవన్నీను మరి. మరి నీలాగా చేయలేడు కదా పవన్ కళ్యాణు. మరి అందుకని ఏమన్నా మరి నీలాగా నీచుల్లాగా బ్రతకలేడు కదా! అయ్యా జగన్ నీకొకటే చెప్తున్నా. నీలాగా అధికారంలో ఉన్నప్పుడు ప్రజల డబ్బుతో స్పెషల్, స్పెషల్ ఫ్లైట్‌ల్లో తిరగడం, లండన్ ఎళ్ళావు స్పెషల్ ఫ్లైట్‌లో. ఒక 100,00,00,000, 200,00,00,000 ఖర్చుపెట్టి. అలా పవన్ కళ్యాణ్ చేయడు. అదే నీ సొంత డబ్బయితే మన భార్యతో కలిసి నువ్వు మామూలుగా ఎకానమీ, మామూలుగా సాధారణ ప్రయాణికుల్లాగా ఎకానమీలో వచ్చి ఎందుకని? అది నీ సొంత సొమ్ము గనక. అందుకే ప్రజలు అంటున్నారు. సొంత డబ్బయితే ఎకానమీ ఫ్లైట్ తిరగడం పవన్ కళ్యాణ్ గారికి తెలీదు. నీ గురించి అనుకుంటున్నారు. ఏమంటున్నారంటే, ప్రజలు దీనికో సామెత ఉందని చెప్తున్నారు. గుర్తు చేస్తున్నారు. ఏమనంటే, అదే నాన్న జగన్. మంది సొమ్మయితే మంగళవారం ముప్పొద్దులు తినడం. అంటే మంది సొమ్ము అంటే మంగళవారం అంటే, ఆ రోజు మంగళవారం పూట మొత్తం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు తినడమే. ఎందుకంటే ప్రజల సొమ్ము కదా! తేరగా వచ్చింది తినడమే. బాగా మెక్కడం. అదే సొంత సొమ్మనుకో సోమవారం, సొంత సొమ్ము సోమవారం, ఒంటి పొద్దు తినడం. ఒక్క పూట తింటాడు సోమవారం. తన సొమ్మయితే ఒక పూట, మంది సొమ్మయితే ఏమి లేదు. గంట గంటకి తినడమే. అదే మంది సొమ్ము మంగళవారం, సొంత సొమ్ము సోమవారం అని సామెత గుర్తు చేస్తున్నారు జగన్. గుర్తు తెలుసుకో నువ్వు. ప్రజల సొమ్ము పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రజల సొమ్ము ఎప్పుడు కూడా దేవుడితో సమానం. దైవంలా భావిస్తారాయన పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన యొక్క నైజం. నీలాంటి నీచులకు పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడే అర్హత లేదని ప్రజలు అంటున్నారు. నువ్వు సిగ్గుపడు. ప్రజలు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? నువ్వెక్కడ? ఆయన అహర్నిశలు ప్రజల కోసం పాటుపడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఆయన 6,00,00,000 ఇచ్చాడు ఈ యొక్క బాధితులకి. నువ్వు 1,00,00,000 ప్రకటించావు. ఇచ్చావా? ఇవ్వలేదు కదా! ఎందుకు నీవు ఈ దొంగ కన్నీరు, ముసలి కన్నీరెందుకు? ప్రజలకు సేవ చేస్తే అప్పుడు ప్రజలు మెచ్చుకుంటారు. ప్రజలు ఒప్పుకుంటారు. కానీ ఏం చేయకుండా కేవలం మాటలు చెప్పి, దొంగ నాటకాలు ఆడేసి, దొంగ వేషాలేసేసి, నేనేదో పెద్ద పోటుగాడినని చెప్తే కష్టం జగన్. ఇది మానుకో. పవన్ కళ్యాణ్ గారు తప్పు ఇంకెప్పుడు కూడా ఇంక సంతోషం. పవన్ కళ్యాణ్ అని అన్నావు. సినిమాలో అన్నావు. మొన్నటిదాకా దత్తపుత్రుడు అనేవాడివి. మొత్తం నిన్ను అధపాతాళానికి తొక్కిన తర్వాత నీ పొగరంతా తగ్గి కాస్త పవన్ కళ్యాణ్ గారి స్పీడ్ పలుకుతున్నావు. చాలా సంతోషం అది పలికినందుకు. కానీ తెలుసుకో, నీలాగా పవన్ కళ్యాణ్ గారు ఉండలేరు. పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి, ప్రజానాయకుడు. ప్రజల కోసం పుట్టాడు. ప్రజల కోసమే జీవిస్తాడు. ప్రజల కోసం సేవ చేస్తూ తన యొక్క తనువు చాలిస్తూ తెలియజేస్తూ జై జనసేన, జై హింద్.